చంద్రబాబు పాలనలో దాడులు హత్యలు తప్ప ప్రజలకు మంచి జరగడం లేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రెడ్ బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారిందన్నారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పాడు సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఆ 100 రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు, చంద్రబాబు మార్కు పరిపాలన కనపడాలి అని చెప్పి 100 రోజుల్లో బళ్ళే ఈ లోపలనే కనపడింది. నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు రాసుకున్నాడో అది బ్లడ్ బుక్గా మారిపోయింది. ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు, దండయాత్రలు, అవినీతి, అక్రమాలు ఆరితీరిపోయారు శాసనసభ్యులు. కాబట్టి 100 రోజుల పరిపాలనకి ఇంకా దీంట్లో పురోగతి సాధిస్తారు. మీరు ఉచిత ఇసుక ఏ విధంగా తయారైందంటే చంద్రబాబు గారు నిద్రలేస్తే ఉచిత ఇసుక అని చెప్పి ఒక దంపుడు ఉపన్యాసాలతో మైసూరు బోండా కథ గుర్తుకొస్తుంది. మైసూరు బోండాలో ఏ విధంగా అయితే మైసూరు ఉండదో ఉచిత ఇసుక విషయంలో కూడా ఉచితం అనేటువంటిది కనిపించకుండా మాయమైపోయింది. ఇసుక మాత్రం కనపడుతుంది. ఆ ఇసుక మీద స్థానికంగా ఉండేటువంటి నాయకులు, తెలుగు తమ్ముళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది.